కలెక్టరేట్ లో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యువజన సంక్షేమ పర్యాటక సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గ వర్ణ లింగ భేదాలను తొలగించి సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని కొనియాడారు. ఆయన బోధనలు నేటి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. లింగాయత ధర్మస్థాపకుడైన బసవేశ్వరుడు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, లింగాయత సంఘ నాయకులు పాల్గొన్నారు. హక్కులని చెప్పారు. అంతేకాదు స్త్రీ పురుష సమానత్వాన్ని గురించి కూడా బోధించారు. శివుడికి సత్యమని, అతనికి రూపం లేదని, విగ్రహారాధనను కూడా వ్యతిరేకించాడు, కర్మకాండలను వ్యతిరేకించాడు. అంతేకాదు ఈయన స్వయంగా బ్రాహ్మణుడు కూడా నాకు ఒకనైనా అవసరం లేదని చేసుకోలేదని ఈయన బోధనల్ని కలబారికి అనే అతను కర్ణాటకుడు 5 సంవత్సరాలుగా రచించాడు. కావ్య అనే పేరుతో ఇవి చాలా ప్రసిద్ధిగా చెందాయి. ఇతను బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయాలే తర్వాత లింగాయత ధర్మంగా స్థిరపడింది. భారత రాజ్యాంగ రచన కాలంలో అప్పటి మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయరంగప్ప కూడా ఇతని గురించి అంబేద్కర్కు చెప్పాడు. అంబేద్కర్ ఏమంటే ఆశ్చర్యపోయాడంట. ఇంతటి విశిష్టత కలిగిన వ్యక్తిని కేవలం కర్ణాటకకే పరిమితం చేశారు, దేశవ్యాప్తంగా ఎందుకు ప్రాచుర్యం కల్పించలేదని పోయాడట. ఈయన ఇంతటి విశిష్ట వ్యక్తి కాబట్టి 2003లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ విగ్రహాన్ని పార్లమెంటులో ఆవిష్కరించాడు. అలాగే ఇతని స్మారకంగా నాణ్యం కూడా విడుదల చేశారు అప్పట్లో. నెక్స్ట్ 2015లో ఇతని విగ్రహాన్ని లండన్లో థేమ్స్ నది ఒడ్డును కూడా అప్పటి ప్రధాని ఆవిష్కరించాడు. 2015లోని కర్ణాటకలోని కడక్ గాంధీ సరస్సులో ఇతని 111 అడుగుల విగ్రహాన్ని